రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బైటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ కు అనువైన కూనారం పరిశోధన స్థానం వరి రకాలు, ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి అంటున్న శాస్త్రవేత్తలు. జూన్ జూలై నెలలో బత్తాయి తోటల్లో ఎరువులు వేయాలి, తొలకరి ఎరువులతోనే అధిక దిగుబడులు. ప్రయోగాత్మకంగా నల్గొండ జిల్లాలో మఖానా సాగు, వరి పంటతో పోలిస్తే మఖానా సాగుతో 10 రెట్లు అధిక ఆదాయం. ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వరి సాగు చేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. అనేక కొత్త వంగడాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అలాగే పాత వాటిలో కూడా మంచి దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన వరి రకాలు ఉన్నాయి. సన్నగింజ, దొడ్డుగింజ వరి రకాలు కూనారం వరి పరిశోధన స్థానం రూపొందించిన వంగడాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి. మరి వీటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో బోర్లు, బావుల కింద అధికంగా వరి సాగు ఉన్న నేపథ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాల పరిమితి 120 నుండి 135 రోజులు ఉంటుంది. కాలువల కింద సాగు చేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజుల కాల పరిమితి గల రకాలను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాలో అధిక శాతం కాలువల కింద వరి సాగవుతుంది కనుక ఖరీఫ్ లో ఎక్కువగా 135 నుండి 160 రోజుల కాల పరిమితి కలిగిన రకాలను సాగు చేస్తారు. అయితే దీర్ఘకాలిక రకాలను సాగు చేసే ప్రాంతంలో ఒకరిద్దరు స్వల్పకాలిక రకాలు సాగు చేస్తే కోత సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రాంతాల వారీగా సాగు చేసే పరిస్థితులను బట్టి రకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా కూనారం వరి పరిశోధనా స్థానం నుండి ఇటీవల విడుదలైన KNM 118, KNM 733, KNM 1638 రకాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఖరీఫ్, రబీకి అనువైన ఈ రకాల గుణగణాల గురించి శాస్త్రవేత్త శ్రీధర్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 2015వ సంవత్సరంలో KNM 118 అనే స్వల్పకాలిక దొడ్డుగింజ రకాన్ని మనము కూనారం సన్నాలు పేరుతో విడుదల చేయడం జరిగింది. దీని యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక ఇది స్వల్పకాలిక దొడ్డుగింజ రకము. అయితే ముఖ్యంగా మనకి గత 10-12 సంవత్సరాలుగా MTU 1010 అనే రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే కనుక దీనికి ఉన్నటువంటి మార్కెట్ ప్రాముఖ్యత దృష్ట్యా, అదేవిధంగా అధిక దిగుబడి సామర్థ్యం దృష్ట్యా ఈ రకాన్ని ఎక్కువగా రైతులు సాగు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే కనుక పంట కోత సమయంలో గింజరాల గుణం ఎక్కువగా ఉండడం వల్ల దీనిలో రైతులు ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. అందువల్ల కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి MTU 1010 రకానికి ప్రత్యామ్నాయంగా ధీటుగా కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 120 రోజుల పంటకాలం కలిగినటువంటి స్వల్పకాలిక దొడ్డుగింజ రకాన్ని తయారు చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక ఇది MTU 1010 గింజ రకాన్ని పోలి ఉండి, అదేవిధంగా మంచి గింజ నాణ్యత కలిగి ఉండి, తర్వాత దానికంటే బరువైన గింజ కలిగి ఉండి, తక్కువ గింజరాల గుణం, అదేవిధంగా తక్కువ చేను మీద పడిపోయేటటువంటి గుణం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ రకము కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది. దీని యొక్క దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే కనుక నేల యొక్క సారవంతాన్ని బట్టి సుమారుగా ఎకరానికి 28 నుంచి 35 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా మనకి BPT 5204కి రకానికి ప్రత్యామ్నాయంగా KNM 733 అనే స్వల్పకాలిక సన్నగింజ రకాన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రకం యొక్క లక్షణాలు తీసుకున్నది కనుక ఈ రకాన్ని మనము వర్షాకాలంలో అదేవిధంగా యాసంగిలో కూడా సాగు చేసుకోవచ్చు. వానాకాలంలో అయితే కనుక ఈ రకాన్ని మనము జూన్ 20 నుంచి జూలై చివరి వారం వరకు నాలు పోసుకోవచ్చు. ఇది కూడా కొంతవరకు అగ్గి తెగులును తట్టుకుంటుంది. అదేవిధంగా తట్టుకుంటూ మనకి నేల యొక్క సారవంతతను బట్టి ఈ రకం కూడా 26 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తూ, అంటే మంచి అన్నం నాణ్యత కూడా కలిగి ఉండేటటువంటి ఈ రకము. ఇది KNM 733. ఈ రకాన్ని కూనారం రైస్ 1 పేరుతో స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2021వ సంవత్సరంలో, అంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి ఇంకొక స్వల్పకాలిక సన్నగింజ రకం వచ్చేసి KNM 1638. ఈ రకాన్ని స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా కూనారం వరి 2
పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. మనకి బీపీటీ అనేది ఎక్కువగా బీపీటీ 5204 సామ మసూరి పేరుతో పిలుస్తాం దీన్ని. ఈ రకానికి ప్రత్యామ్నాయంగా ధీటుగా మన కూనారం వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి తయారు చేసినటువంటి రకము KNM 1638. ఇది కూనారం వరి 2 పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది స్వల్పకాలిక సన్నగింజ రకము. ఈ రకాన్ని యొక్క లక్షణాలు తీసుకునేది కనుక ఈ రకం ముఖ్యంగా మన వానాకాలంలో అయితే కనుక జూన్ 20వ తారీఖు నుంచి జూలై చివరి వరకు నార్లు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా యాసంగిలో అయితే కనుక నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 తారీఖు వరకు ఈ రకాన్ని సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకం కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది. అదేవిధంగా ఉల్లికోడును తట్టుకునేటువంటి రకము. ఈ రకం యొక్క దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్టు కనుక నేల యొక్క సారవంతతను బట్టి మనకి ముఖ్యంగా ఒక ఎకరానికి 28 నుంచి మనకి 32 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఈ అన్నం నాణ్యత కూడా ఈ రకం యొక్క అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం కూనార వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి ఒక దొడ్డు గింజ రకం అది KNM 118. అదేవిధంగా 2 స్వల్పకాలిక సన్నగింజ రకాలు తీసుకున్నట్టు కనుక KNM 733, అదేవిధంగా KNM 1638. ముఖ్యంగా ఈ దొడ్డు గింజ రకము ముఖ్యంగా వాటి యొక్క ఈ విత్తనం ఎంత అవసరం పడుతుందంటే ఒక ఎకరానికి ముఖ్యంగా విత్తనం మోతాదు వచ్చేసి దొడ్డు గింజ రకానికి 25 కిలోల విత్తనం అవసరం పడుతుంది. అదే స్వల్పకాలిక సన్నగింజ రకాలైనటువంటి KNM 733, అదేవిధంగా KNM 1638కి అయితే కనుక మనకి 20 కిలోల విత్తనం అనేది ఎకరానికి సరిపోతుంది. తప్పనిసరిగా రైతులు మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక ఆ విత్తనాల ద్వారా వ్యాప్తి చెందినటువంటి తెగుళ్లను మనం అరికట్టుకోవచ్చు. అదేవిధంగా నారుమడి దశలో అయితే కనుక ఏం చేయాలంటే నారుమడి ఒక ఎకరాకి సరిపడే నారుమడికి ముఖ్యంగా 1 నుంచి 2 కిలోల నత్రజని అంటే యూరియా, అదేవిధంగా 2 నుంచి 3 కిలోల DAP కానీ, తర్వాత 1 నుంచి 2 కిలోల పొటాష్ ఎరువులను వాడుకున్నట్లయితే కనుక మనకు నారు అనేది ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నారుమడి దశలో ముఖ్యంగా నారు తీసే వారం రోజుల ముందర కార్బోఫ్యూరాన్ 3G అనేది గుళికలను ఒక ఎకరాకి సరిపడే నారుమడికి 800 గ్రాముల చొప్పున ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం బురద పదంలో వేసుకున్నట్లయితే కనుక కొంతవరకు ఉల్లికొడు, అదేవిధంగా మనం మొగిపురిని అంటే నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నాటు వేసే సమయంలో మంచిగా రైతులు మనం ప్రధాన పొలాన్ని మంచిగా మురుగుదుమ్ముకొని చదును చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం చదును చేసుకుని నార్లు వేసే సమయంలో దగ్గరగా అంటే ఇవి స్వల్పకాలిక రకాలు కనుక దగ్గరగా ఒక్కొక్క కుదురుకి మనం 3-4 మొక్కలు పెట్టుకుని దగ్గర నాటుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాట్లు వేసుకున్న 15 రోజుల తర్వాత ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అంటే ఒక ఎకరానికి ఒక 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ, అదేవిధంగా 4 కిలోల క్లోలాంత్రిప్రోన్ గుళికలు కానీ వేసుకున్నట్లయితే కనుక మనము ఈ ప్రధాన పొలంలో మొగిపురుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మనకి బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కనుక దీన్ని నివారించుకోవడానికి మనం ముందుగా ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు, అదేవిధంగా ప్లాంటోమైసిన్ కానీ, అదేవిధంగా అగ్రిమైసిన్ వంటి మందులను కూడా మనము వేసుకొని మనము సమర్థవంతంగా BLBని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్కువగా ఈ ఉల్లికోడు సమస్య కూడా ఈ మధ్యకాలంలో మన ఉత్తర తెలంగాణ మండలంలో ఎక్కువగా ఉన్నందున మనం ఏంటంటే నారుమడిలో ఇందాక చెప్పినట్టుగా ఒక ఎకరాకి సరిపడే నారుమడికి 800 గ్రాముల చొప్పున ఈ 3G గుళికలు కానీ, కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ, అదేవిధంగా నాట్లు వేసిన తర్వాత కూడా మనం నాట్లు వేసిన 15 రోజుల తర్వాత 3G గుళికలు వేసుకున్నట్లయితే కనుక కొంతవరకు ఈ ఉల్లికోడు సమస్య నుంచి మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా రైతులు కూడా మంచి అధిక దిగుబడులు పొందడానికి మంచి ఆస్కారం ఉంటుంది. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. మరి నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అంది రావాలంటే విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు. బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోని అగ్రస్థానంలో ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, ప్రకాశం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో ఈ తోటలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. బత్తాయికి వేసవిలో మంచి ధర పలుకుతుండటంతో రైతులు వేసవి సమయానికి దిగుబడి వచ్చే విధంగా తోటల్లో యాజమాన్యం చేపడుతుంటారు. ముఖ్యంగా బత్తాయి తోటలకు ఏడాదికి 2 సార్లు ఎరువులను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ తొలకరిలో తోటల్లో ఆచరించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైతులు బత్తాయి తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మొక్కల మధ్య ఎటు చూసినా 18 నుంచి 21 అడుగుల దూరంతో ఎకరాకు 100 నుంచి 135 మొక్కలు వచ్చే విధంగా ఈ తోటలను పెంచుతున్నారు.
అయితే ఎకరాకు 100 మొక్కలు నాటిన తోటల్లో గాలి వెలుతురు ధారాళంగా ఉండి చీడపీడల సమస్య తక్కువ ఉంటుంది. సాధారణంగా రైతులు ఆయా ప్రాంతాల వాతావరణ అనుకూలతను బట్టి పండ్ల దిగుబడి తీస్తున్నారు. దీనిలో వేసవిలో వచ్చే పంటను చిత్తా అని, శీతాకాలపు పంటను ఆరుద్ర అని, వర్షాకాలపు పంటను సీజన్ పంట అని పిలుస్తారు. అయితే 100% మంది రైతులు వేసవి పంట తీసేందుకు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఈ కాలంలో గత 2 ఏళ్లుగా టన్ను బత్తాయి 40,000 నుండి 50,000 ధర పలుకుతోంది. 6 సంవత్సరాలు దాటిన తోటల నుంచి ఎకరాకు 8 నుండి 10 టన్నుల దిగుబడిని సాధించే వీలుంది. ప్రస్తుతం కొంతమంది రైతులు వర్షాకాలపు పంటను తీసుకుంటుండగా మరికొంతమంది రైతులు వేసవి పంట కోసం తిరిగి తోటలను సిద్ధం చేస్తున్నారు. బత్తాయిలో పూత నుంచి కాయ పక్వానికి రావడానికి దాదాపు 7 నుండి 8 నెలల సమయం పడుతుంది. అయితే ఆశించిన దిగుబడులను పొందాలంటే ఈ తోటలకు పోషకాలను సకాలంలో అందించాలి. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్లను సకాలంలో అందించినప్పుడు చెట్లు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇస్తాయి. బత్తాయి మొక్కలకు ఏడాదిలో 2 దఫాలుగా ఎరువులను అందించాలి. మొదటి దఫా ఎరువులు డిసెంబర్, జనవరి నెలల్లో అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు పడే సమయం. ఈ సమయంలో 2వ దఫా ఎరువులను జూన్, జూలై మాసాల్లో వేసుకోవచ్చు. భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనూ, పొటాష్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ 2 దఫాలుగా సమపాళ్లలో వేయాలి. అయితే చెట్ల వయసును బట్టి ఎరువులను అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎరువులను అందించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. మొక్క మొదలు దగ్గర తేమ ఎక్కువగా నిలిచి ఉంటే వేరుకుళ్ళు, బంక తెగులు ఉధృతి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పాదులను డబుల్ రింగ్ పద్ధతిలో తీసుకోవాలి. చెట్టు మొదలు నుంచి 4 అడుగుల దూరంలో పాదును తీసుకోవాలి. కేవలం 15 సెంటీమీటర్ల లోతు పాదులనే తీయాలి. లేదంటే పీచువేర్లపై ఎరువు పడి దెబ్బతినే అవకాశముంటుంది. ఎరువును వేసిన తరువాత మట్టితో కప్పాలి. ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు, 100 కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి లేదా గానుగ పిండిని వెయ్యాలి. అలాగే ఒక్కో చెట్టుకు యూరియా 1600 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2.5 కిలోలు, పొటాష్ 1 కిలో అందించాల్సి ఉంటుంది. అదే చిన్న మొక్కలైతే ప్రతి 3 నెలలకు ఒకసారి తక్కువ మోతాదులో అందించాలి. అలాగే బత్తాయి తోటలో ఎక్కువగా సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తుంటాయి. చెట్లలో ఒకేసారి 2-3 సూక్ష్మ పోషకాలు లోపిస్తే చెట్లు క్షీణించే ప్రమాదముంది. చెట్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో రైతులు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, మ్యాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 1.5 గ్రాములు, బోరాక్స్ 1.5 గ్రాములు, కొంచెం జిగురు లీటరు నీటికి చొప్పున కలిపి చెట్టు మొత్తం తడిచేలా 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల ద్వారా ఈ పోషకాలు అంది చెట్లు త్వరగా కోలుకుంటాయి. ప్రాంతాన్ని బట్టి చెట్లను పూతకు వదిలే సమయం మారుతుంది. పూతకు వదిలే ముందు చెట్లను వాతావరణం బట్టి 15 నుంచి 30 రోజుల వరకు వాడుపెట్టి ఎరువులు వేసి తగినంత నీరు పెట్టాలి. సేంద్రియ ఎరువులను మరియు పచ్చిరొట్ట ఎరువును వాడటం వలన భూమిలో సత్తువ, తేమ నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి చెట్లు బాగా కాపునిస్తాయి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి పంటలలో మఖానా ఒకటి. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో మఖానా సాగు విరివిగా సాగుతుండగా తెలంగాణలో ఇంకా ఈ పంట అడుగుపెట్టలేదు. రైతులను లాభాల బాటలో నడిపించాలనే ఉద్దేశంతో నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉద్యాన శాఖ అధికారులు రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా లేని మఖానా పంటను జిల్లా రైతులకు పరిచయం చేస్తున్నారు. జిల్లాలోని కంపసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రయోగాత్మకంగా మఖానా పంట సాగును ప్రారంభించారు. ఈ మఖానా పంట అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి? పెట్టుబడి, దిగుబడి, పంట సాగు చేసే విధానంపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం. అందుకే ఇక్కడ వరి, పత్తి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఇవే కాకుండా వేరుశెనగ, మొక్కజొన్న, బత్తాయి, నిమ్మ, మామిడి వంటి పంటల దిగుబడి బాగానే వస్తుంది.
రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి దిశగా అడుగులు వేస్తే లాభసాటిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మఖానా పంటను పరిచయం చేశారు. ఫైబర్, పోషకాలు సుసంపన్నంగా ఉండే మఖానా మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పాటునందిస్తుంది. ప్రపంచంలోనే 90% మఖానా బీహార్ రాష్ట్రంలోనే సాగవుతోంది. పెద్దగా గుండ్రంగా ఉండే మఖానా మొక్క ఆకులు నీటిపై తేలుతుంటాయి. కాని గింజలు నీటి అడుగున కాయల్లో ఏర్పడతాయి. వాటిని సేకరించడం చాలా శ్రమతో కూడుకున్న పని. అడుగు లోతున్న నీటిలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు. మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషకాలుండే మఖానాకు అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా నల్గొండ జిల్లాలో సాగు చేసేలా కలెక్టర్ చర్యలు చేపట్టారు. మార్చి నెలలో జిల్లా నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందం బీహార్ రాష్ట్రంలోని దర్భంగాకు వెళ్లి మఖానా సాగు, విత్తనం మొదలుకొని పంట కోత వరకు అన్ని విషయాలను అధ్యయనం చేసి వచ్చారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 1 ఎకరం విస్తీర్ణంలో మఖానా సాగు విత్తనాలను చల్లి ప్రయోగాత్మకంగా సాగును ప్రారంభించారు. త్వరలోనే వివిధ ప్రాంతాల్లోనూ సాగు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీళ్ళందరూ ఈరోజు మఖానా అనేది ఫాక్స్నట్స్ది ఒక మనం ప్రయోగ కింద మన జిల్లాలో తీసుకుంటున్నాము. గత మార్చి నెలలో మన జిల్లా నుంచి ఒక 4 మెంబర్డ్ బృందంని ఇక్కడి నుంచి దర్భంగా మఖానా స్టేషన్కి పంపడం జరిగింది. వాళ్ళు అక్కడ 2-3 రోజు ఉండి ఈ మఖానా కల్టివేషన్ ఎలా చేయాలి, ఏ వెరైటీ విత్తనం వాడాలి, ఎంతమంది స్కిల్డ్ లేబర్ కావాలి, మొత్తం స్టార్టింగ్ ఒక విత్తనం స్టేజ్ నుంచి చివరి హార్వెస్టింగ్ ప్రాసెస్ స్టేజ్ వరకు అంతా నేర్చుకొని మన దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళు పాలు పంచడం జరిగింది. దాని దిశగా ఈరోజు మనం ఏఆర్ఎస్లో 1 ఎకరం ప్రయోగాల కింద ఫాక్స్నట్ మఖానా కల్టివేషన్ టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ 10 కేజీ విత్తనాలు వాడుకొని మళ్ళీ 2-3 నెలల తర్వాత దాన్ని 1 ఎకరం మెయిన్ ఫీల్డ్కి తరలించడం జరుగుతుంది. అది చాలా సాంకేతిక నాలెడ్జ్తో మనం చేయబోతా ఉన్నాము. మన ఏఆర్ఎస్తో పాటు ఏఆర్ఎస్ సెంటర్తో పాటు ఇంకా 4 జాగాలు మనం కటంగూర్ ఎఫ్పిఓ కింద 1 3 ఎకరం, తర్వాత నకరికల్ కాన్స్టిట్యుయెన్సీలో 1 2 ఎకరాలు, అదేవిధంగా ఇంకా కొండమల్లేపల్లిలో ఇంకా 4 ఏకర్స్ మేము పెడతా ఉన్నాము. దీంట్లో నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తున్నది ఒక 60% కూడా మాకు ఈల్డ్ వచ్చినాం అనుకోండి, మేము దానికి ప్రాసెసింగ్ కూడా మన లోకల్గా ఇన్సూత్గా చేస్తాము. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్తో మాట్లాడి ప్రాసెసింగ్ కూడా మన దగ్గర పెడతాం. అండ్ కటంగూర్ ఎఫ్పిఓ సహకారంతో ఒక మహిళా బజార్ కూడా త్వరలో మన జిల్లా కేంద్రంలో మేము ఏర్పాటు చేస్తామనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మఖానాకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పంట కొంచెం శ్రమతో కూడుకున్న వరి సాగుతో పోలిస్తే 10 రెట్ల ఆదాయం పొందవచ్చు. అందుకే ఈ పంటను నల్గొండ జిల్లాలో సాగు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ సాగు సత్ఫలితాలిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మఖానా దీన్ని మనం గోర్గాన్ నట్ అంటాము, దీన్ని మనం ఫాక్స్ నట్ అంటాము. సో మేజర్గా మన కంట్రీలో, మన దేశంలో నార్త్ బెంగాల్లో బాగా పండిస్తున్నారు. నార్త్ బెంగాల్లో కూడా ఒక 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనమాట. దాదాపు 32,000 హెక్టార్లలో అది మనకు మఖానా సాగు జరుగుతుంది. 82% మనకు ఓన్లీ బీహార్లో మాత్రమే జరుగుతుంది. తర్వాత దాని పక్కన ఉన్న అస్సాంలో కొద్దిగా, మణిపూర్లో కొంచెం, తర్వాత వెస్ట్ బెంగాల్లో కొంత ఇక్కడ జరుగుతుంది. అలాగే వేరే దేశాల్లో చూస్తే చైనా, జపాన్, కొంచెం నార్త్ అమెరికాలో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. మేడం గారు ప్రత్యేకంగా ఒక టీంను పంపించడం జరుగుతుంది బీహార్కి. దాంట్లో భాగంగా మేము వెళ్ళి స్టడీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని డెమో ప్లాట్స్ని సెలెక్ట్ చేసినాం. దాంట్లో భాగంగా ఫస్ట్ కంపాసాగర్ ఒకటి, ఏఆర్ఎస్, తర్వాత హెచ్ఆర్ఎస్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ కొండమల్లేపల్లిలో ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. 1 ఎకరానికి వచ్చేసి 10 కేజీల సీడ్ మనకి నారుమడికి మనం చల్లుకోవడం జరుగుతుంది. నారుమడి చేసిన తర్వాత దాదాపు 3 నెలల కాలం తర్వాత మనం 3 ఆకుల స్టేజ్లో దాన్ని మనం మెయిన్ ఫీల్డ్కు, అంటే ప్రధాన మడిలో మనం నాటుకోవడం జరుగుతుంది. 1 ఎకరానికి గరిష్టంగా 4,000 మొక్కలు మనం 1 మీటర్ ఇంటూ 1 మీటర్ స్పేసింగ్లో మనం ఈ మఖానా మొక్కల్ని నాటుకోవడం జరుగుతుంది. అయితే 3 నెలలు నారుమడికి, అలాగే 5 నెలలు మన పంట రావడానికి, దాదాపు 8 నెలల పంట సమయం అనమాట మనకు హార్వెస్ట్ చేసుకోవడానికి. సీడ్ అక్కడి నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయకూడదు, అంటే సన్కి ఓపెన్ అవ్వకూడదు అనమాట. కంప్లీట్గా డార్క్లో ఉండాలి, లేకపోతే వాటర్లో ఉండాలి. సో దాన్ని తీసుకొచ్చిన తర్వాత వాటర్లో మనం నార్మల్ తయారు చేసుకున్నాక నార్మల్లో చల్లుకుంటాము. మనం వరి అయితే నాటుకుంటాము తూకం బీకిన తర్వాత మెయిన్ ఫీల్డ్లో. అట్లనే దీన్ని కూడా 1 మీటర్ స్పేసింగ్తో మనం నాటుకోవడం జరుగుతుంది. నాటిన తర్వాత దీనికి ఏంటంటే ఒక 50 కేజీల డిఏపి,
20 కేజీల యూరియా, 25 కేజీల పొటాషు నార్మల్లో మన మెయిన్ ఫీల్డ్లో చల్లుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఒక 2 నుంచి 3 క్వింటాల మన పశువుల ఎరువుని చల్లుకుంటే ఇంకొంచెం సీడు నాణ్యతతోని పంట మనకు రావడం జరుగుతుంది. దీనికి మేజర్గా పెస్ట్ తక్కువ ఉంటుంది. మేజర్ పెస్ట్ లేవడం వల్ల మిగతా పంటల్లాగా మనం చూసుకుంటే ఒకటి ఎఫిడ్స్ ఉంటాయి, రెండవది రూట్ గ్రబ్స్ అని ఉంటాయి, మూడవది వచ్చేసి వీవిల్స్ ఉంటాయి. వీటికి జనరల్గా మనం వేప నూనెని స్ప్రే చేసుకొని కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో పెస్ట్ డిసీజ్ ప్రాబ్లం చాలా తక్కువ. కాకపోతే దీనికి కావాల్సిందల్లా మనకు వాటర్ ఉండాలి. మినిమం 2.5 నుంచి 3 ఫీట్ల నీళ్లు కంపల్సరీగా స్టాగ్నేట్ వాటర్ ఉండాలి. తర్వాత బురదలో పెరిగే మొక్క కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీట్ కంటే కిందికి వాటర్ తక్కువ ఉండడానికి అవకాశం ఉండకూడదు. దాదాపు 3 ఫీట్ల హైట్ ఈ మొక్క పెరుగుతుంది. తర్వాత ఆకులకి మొత్తం కూడా ముళ్ళు ఉంటాయి. సో మనకి 8 నెలల పంట కాలం తర్వాత ఆ ఆకులు మొత్తము రాలిపోయి కిందికి వెళ్ళిపోతాయి. సో దానికి వచ్చిన ఫ్లవర్స్ తర్వాత ఆ ఫ్లవర్స్లో ఫ్రూట్ తయారవుతుంది. ఫ్రూట్లో ఒక్కొక్క ఫ్రూట్కి దాదాపు 12 ఫ్లవర్స్ వస్తాయి ఒక మొక్కకి. ప్రతి ఫ్లవర్లో కూడా ఒక 80 నుంచి 100 గింజలు తయారవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మెచ్యూర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్లో పడిపోతాయి కింద. సో 8 నెలల కాలం తర్వాత ఆకులు మొత్తం షెడ్ అయిపోయి అవి కూడా భూమి లోపలికి వెళ్ళిపోతాయి. సో దాన్ని బట్టి మనకు సీడ్ ప్రిపేర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు పంట. తర్వాత దీనికి పెద్ద సమస్య ఏంటంటే హార్వెస్టింగ్ ఒకటి కొంచెం సమస్యాత్మకంగా ఉంటుంది. సో 1 ఎకరానికి 10 కేజీల నారు అవసరం పడితే సీడు హార్వెస్టింగ్ తర్వాత మనకు దాదాపు 30 నుంచి 32 క్వింటాల సీడు మనకు దిగుబడి వస్తుంది. సో 1 కేజీ వచ్చేసి గరిష్టంగా 300 నుంచి 400 రూపాయలు సీడ్ కాస్ట్ ఉంటుంది. అలాగే ఈ సీడ్ని మనం అన్సీజన్లో అమ్ముకున్నట్టయితే 800 నుంచి 900 వరకు కూడా దీనికి కేజీ రేట్ ఉంటుంది. తర్వాత దాదాపు 3 లక్షల వరకు 1 ఎకరానికి ఆదాయం వస్తుంది. దాంట్లో 60 నుంచి 70 వేల రూపాయల వరకు రైతు ఖర్చు పోను దాదాపు 2 నుంచి 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది మేము బీహార్లో స్టడీ చేసిన దాని ప్రకారం. తర్వాత వీటిని ఏం చేస్తాం, డైరెక్ట్ సీడ్ అమ్ముకోవచ్చు మనము, లేదంటే విత్తనానికి అమ్ముకోవచ్చు, లేదంటే వీటిని మకానా అంటే మన మార్కెట్లో చూస్తున్న మకానా అంటే పఫ్స్ అంటాము. ఆ పఫ్స్ చేస్తానికి మేజర్ ఏంటంటే మంచి న్యూట్రిషియస్ వాల్యూ ఉన్న ఫుడ్ ఇది. దీంట్లో హై వాల్యూ ప్రోటీన్స్, కాల్షియము, అలాగే 60% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే బోన్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మెదడుకు కూడా మంచి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఇది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినదగిన మంచి సూపర్ ఫుడ్ అనమాట. ప్రజెంట్ మనకు అవైలబుల్ ఉన్నది. మకానా తయారు చేసేటప్పుడు ఏంటంటే సీడ్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా 12 to 14 అవర్స్ మనము డ్రై చేయాల్సి ఉంటుందండి. ఇమ్మీడియట్గా దాని తర్వాత రోస్టింగ్ చేయాలి, అంటే వేయించడం అనమాట. ఆ సీడ్ని మొత్తం కూడా దాదాపు 280 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడిలో ఆ పెంక మీద దాన్ని కాలుస్తాం. కాల్చిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ దాన్ని స్టోర్ చేస్తాం. తర్వాత సెకండ్ రోస్టింగ్ చేస్తాం, మళ్ళీ పెంక మీద వేసి కాలుస్తాం. కాల్చిన తర్వాత 40 అవర్స్ తర్వాత కాల్చిన తర్వాత ఆ సీడ్ వేడి సీడ్ తీసుకొని కొట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు పఫ్ వస్తుంది అనమాట ఆ సీడ్లోకి వెళ్ళి. సో ఆ వాటిని మనం మకానా అంటాము. అట్లా ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మళ్ళీ వాల్యూ అడిషన్స్, ప్యాకేజెస్, ఎక్స్పోర్టు, ఈ రకరకాల ఇంకా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటిక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.